ఇండియాలో కంప్యూటర్లు ప్రారంభిస్తున్నప్పుడు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రారంభిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున వామపక్షాలు యాజిటేట్ చేసి పర్యావరణం పేరుతో, అట్లాగే ఉద్యోగుల పేరుతో. ఎందుకంటే ఉద్యోగాలు పోతాయని. ఇప్పుడు ఇయొచ్చాక ఉద్యోగాలు పోయినాయా? పెరిగినాయా? అంటే కొత్త ఉద్యోగాలు బోలెడొచ్చినాయి. కాబట్టి కొత్తొక వింత, పాతొక రోత అన్నటువంటిది. టెలిఫోన్ రంగంలో సెల్ ఫోన్ కంపెనీలు తీసుకొస్తున్నప్పుడు అలాగే గొడవ గొడవ చేశారు. బట్ ఇవాళ చూస్తే యూజర్లు పెరిగిపోయారు. ఇన్ని ప్రైవేట్ కంపెనీలు, ఇన్ని కోట్ల ఉద్యోగాలొచ్చినాయి. కాబట్టి కమ్యూనిస్టులు ఏదన్నా చేశారంటే ఇన్ డెప్త్‌గా కంటే కూడా భవిష్యత్తులో డెవలప్‌మెంట్‌కి ఆపేయడానికా అన్నదే డౌట్. ఇప్పుడు విశాఖపట్నంలో డేటా సెంటర్‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేమే ఇచ్చామని చెప్పి, అదానికి మేమే ఇచ్చామని చెప్పి. మరి వాళ్ళు ఇప్పుడేం అనలేరు. అదే సందర్భంలో తెలుగుదేశం కూడా దాన్ని కొనసాగించింది. గూగుల్ పేరుతో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇక్కడ ఓ పక్కన వ్యతిరేకిస్తున్నారు బొలిశెట్టి లాంటి వాళ్ళు. ఇది ఒక ఎత్తైతే, ఇప్పుడు మహారాష్ట్రలో ఏకంగా డేటా సెంటర్ ప్రాజెక్ట్స్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు. 5.6 లక్షల కోట్లు ఏదైతే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఈ డేటా సెంటర్లు ఉండడానికి వీల్లేదన్నటువంటి ఉద్యమాలకి శ్రీకారం చుడుతున్నారు.